హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. మరో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. సొరకాయ దోశ, ఆల్సో నోన్ యాజ్ బాటిల్ గార్డ్ దోశ. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ దోశ కోసం ఒక 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని బాగా శుభ్రం చేసుకొని వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ ఆర్ అట్లీస్ట్ 7 to 8 hours నానబెట్టుకోవాలి. రైస్ చక్కగా నానిపోయినాయి. ఈ దోశ కోసం మినపప్పు ఏం అవసరం లేదు. ఈ బాటిల్ గార్డ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సొరకాయలో ఒక హాఫ్ తీసుకుంటున్నాను. దీన్నంతా పీల్ ఆఫ్ చేసుకుందాం. సొరకాయలో చాలా లో క్యాలరీ కంటెంట్ ఉంటుంది. అలాగే ఈ సొరకాయ వైటమిన్ సి, కే, ఈ అండ్ బిని కలిగి ఉంటుంది. వెయిట్ లాస్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు డైలీ మార్నింగ్ ఈ సొరకాయని జ్యూస్లా చేసుకొని తాగితే చక్కటి రిజల్ట్ ఉంటుంది. చూసారా, కట్ చేసుకున్నవి ఒక 2 కప్స్ అయినవి. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఇంచ్ అల్లం, కొన్ని కర్రీ లీవ్స్, హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్న సొరకాయలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ బ్యాటర్ని బౌల్లోకి తీసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి రెగ్యులర్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుంది. ప్యాన్ని వేడి చేసుకొని గరిటె నిండా బ్యాటర్ తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా గీ ఆర్ ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దోశని ఫ్లిప్ చేసుకుందాం. సొరకాయ దోశ రెడీ అయిపోయింది. సొరకాయ దోశ మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే బ్యాటర్లో వాటర్ ఎక్కువ పోసుకొని రవ్వ దోశకి ఎలా అయితే కన్సిస్టెన్సీ కలుపుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, క్రిస్పీ సొరకాయ దోశ ఎలా చేసుకోవాలో. ఈ దోశలు మీరు ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ టమాటో చట్నీ చేశాను. హెల్దీ సొరకాయ దోశ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను.